హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతు భరోసా ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే అందించడం జరిగింది. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి ఎవరికి ముందుగా రాబోతున్నా ఈసారి యాసంగి సీజన్ పైసలు వస్తాయా రావా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే సంక్రాంతి వెళ్ళిపోయింది, జనవరి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఎప్పటి నుంచి జమ కాబోతుంది, ఈసారి 6,000 రూపాయల లేదంటే 7,500 రూపాయల ఏంటనేది. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు రైతు భరోసా అనేది రైతు బంధుగా ముందుగా ఇవ్వడం జరిగేది. ఎందుకంటే పంట వేసే కంటే ముందు ఎకరాల వారీగా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు అందులో ప్రధానంగా ధరణి పోర్టల్లో ఏదైతే వ్యవసాయం అయినా కానీ అవి చేసినా చేయకపోయినా రైతు భరోసా అనేది రైతు బంధు కింద ఇవ్వడం జరిగేది కదా. సో 5,000 రూపాయలు. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే ముందుగానే రావడం నిజమైన లబ్ధారులకు మరింత ప్రయోజనం చేకూరేది. కానీ దానివల్ల ఏం చేశారంటే అనర్హులు దాదాపు వారికి విలాసాలకైతే వాడుకున్నారని చెప్పారు. కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 రూపాయలు కాస్త 7,500 రూపాయలు ఒక్క కార్తీకి, 2 కార్తీలకు వచ్చేసి 15,000 రూపాయలు జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతులు కూడా గత ప్రభుత్వం కంటే 5,000 రూపాయలు ఎక్కువగా వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మొగ్గు చూపడం, అధికారంలోకి రావడం, ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేసి ఎవరైతే అనర్హులు అనగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిజిస్ట్రేషన్లు పనికిరాని భూములు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా రకాల అయితే రూల్స్ ప్రకారం అయితే వారిని తొలగించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సొమ్ముకు సంబంధించి నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా విడేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న యాసంగి పనులు చేతిలో చిల్లి గవ్వ లేక అన్నదాతలు వరిగోసపడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూపులు అయితే తప్పడం లేదంటున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఋతుపడి పంటలు విత్తుకోగా ఇక వరి నాట్లు కూడా ముగింపు దశకు అయితే వచ్చాయి. ఎందుకంటే నారు అనేది ఎదిగినాయి కాబట్టి ముగింపు దశకు అయితే వచ్చాయి. నారు సాగు పనులు పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక రైతులు ఇక్కట్లు అంటే ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్లో దిగుబడి రాక తీవ్ర నష్టపోయినటువంటి రైతాంగానికి ప్రస్తుతం చేతిలో ₹1 లేని పరిస్థితి అయితే ఉన్న రైతాంగానికి పంటలు విత్తుకోవడానికి విత్తనాలు ఎరువుల కొనుగోలు కోసం ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలంలో దిగుబడులు ఆర్థిక ఇబ్బందులు బాగుంటే మంచిగా ఉండేది, కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనేది ఎక్కువ వచ్చినాయని చెప్తున్నారు. అదే పనుల వేళ ప్రభుత్వం ఇచ్చే భరోసా అందితే కొంత ఊరట లభించేది. అన్నదాతలు అయితే భావించారు కానీ సత్వర రైతు భరోసా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు కావాల్సిన రైతులకు రైతు భరోసా రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్లోగా బ్యాంకులో పంటలో రుణం తీసుకొని ఉండడంతో మరోసారి క్రాప్ లోన్ తీసుకునే అవకాశం కూడా లేకుండా చేసిందనమాట. అధిక వడ్డీలతో ప్రైవేట్ అప్పుల వైపు మొగ్గు చూపి పెట్టుబడి పెడుతున్న దుక్కులు, కేజీ వీల్స్, ట్రాక్టర్లు, కిరాయి కూలీల వేతనాలు ఎక్కువగా పెరిగిపోవడం, చేతిలో డబ్బు లేకపోవడం వల్ల అప్పులు చెల్లించాల్సిందే అని అప్పులు చేసి మరీ రైతులు ఇక వ్యవసాయం చేస్తున్నారని, అదేవిధంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పంట చేతికి వచ్చాక డబ్బులు ఇస్తామని చెప్పేసి అధిక ధరలకు ఉద్దర కూడా సావుకారు దగ్గర అనగా షాపుల దగ్గర కూడా ఉద్దర పత్రాల మీద తీసుకుంటున్నారట. సో మొత్తానికి ఈసారి పంటలు సాగు చేసినటువంటి భూములకు రైతు భరోసా ఇస్తామని శాటిలైట్ సర్వే చేసిన అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం నడుస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు. గత నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉందంటూ చెప్పారు. తర్వాత ఎన్నికల కోడ్ నిర్వహించి ఎన్నికలు అయితే అయిపోయాయి. తర్వాత యాసంగి రైతు భరోసా సంక్రాంతికి అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ముఖ్యంగా పండుగ దాటిపోయాక రైతు భరోసా ఇంకా ఇప్పటికైతే అందలేదు. ఇచ్చేది ఎంతనో తెలియడానికి ముఖ్యంగా ఇప్పటికే రైతు భరోసా అందలేదు. ఇస్తే ఎంత ఇస్తారన్న దానిపై చర్చ రైతుల్లో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018లో ఈ రైతు బంధుని పథకాన్ని తీసుకొచ్చి ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 సీజన్లో కలిపి మనకు పైసలు ఇచ్చేది. ₹1,000 పెంచడంతో 10,000 రూపాయలు అయితే అందడం జరిగిందనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,500 రూపాయలు అన్నారు కానీ 6,000 రూపాయలకు కుదించడం జరిగింది. ఖాతాలో జమ చేశారు. యాసంగి ఎంత ఇచ్చినా మంచిదే, సకాలంలో అందజేస్తే మంచిదనే అభిప్రాయం కూడా చాలా మందిలో అయితే ఉందన్నమాట. వానాకాలం సీజన్ రైతుల కాలంలో కలిసి రాలేదు. ఎందుకంటే అధిక వర్షాలు, చీడ బెడదలు, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయన్నమాట. దిగుబడి రాక రైతులు నష్టపోయారు. యాసంగి పంటలకు పెట్టుబడి సాయం రాక చేతిలో ₹1 కూడా లేక ఇబ్బందులు అయితే పడడం అయితే జరిగిందనమాట. సో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
రైతులకు రైతు భరోసా సాయం అనేది ఎప్పుడు అందిస్తారని చెప్పేసి రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొంతమంది మాత్రం రైతు భరోసా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖు నుంచే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. అది ఎకరాల వారీగా ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ అదేవిధంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు కానీ మస్ట్ అండ్ షుడ్గా సాగు చేసి ఉండాలి. అదేవిధంగా శాటిలైట్ సర్వేలో పేరు అయితే ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే మొదటి లిస్టులో అయితే వస్తాయన్నమాట. తర్వాత మిగతా వారికి సెకండ్ లిస్టులో అయితే రాబోతున్నారు. సో ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిస్ట్ అనేది నివేదిక సిద్ధం చేసినట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి సోషల్ మీడియాలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నెల గడిచిందంటే ఇక 2 నెలలు దాటిపోతుంది. రైతు భరోసా కూడా ఇవ్వరు అనే విధంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే ఈ తరుణంలో మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ అంటారు, ఎన్నికల కోడ్. దాని తర్వాత వచ్చేసి ఫిబ్రవరి కూడా దాదాపు మొదటి వారం వరకు సెకండ్ వీక్ వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి. ప్రభుత్వాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే వానాకాలం సరిగా డబ్బులు అనేది మిరగకపోవడం పెట్టుబడి అనేది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సొమ్ముకు సంబంధించిన సహాయం కోసం రైతులు ప్రభుత్వం పైన ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలు అంటే ఇక ఇప్పుడు యాసంగి సీజన్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎప్పుడు నిధులు జమ చేస్తారు. ఈసారి 6,000 రూపాయలు ఇచ్చినా పర్లేదు, 7,500 కంటే ముందే టైంకి ఇస్తే కనీసం ఇక పంట చేతికి రావడానికి పంట స్టేజ్ల వారీగా కూడా పెట్టుబడి పెడితేనే పంట అనేది చేతికి వస్తుంది కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీగా అప్డేట్ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే దావోస్ పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రానికి రాబోతున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటూ అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21 విడత అయితే రావడం జరిగింది. ఇప్పుడు 22వ విడతకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే బడ్జెట్కి ముందా లేదా తర్వాత విడుదల అవుతుందనే ప్రశ్న భారతదేశంలో లక్షలాది మంది రైతుల్లో ఇక ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 21 విడత డబ్బులను అందుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026 దేశ సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒక ప్రధాన నవీకరణ అయితే కొత్త విధానం, కొత్తగా ఒక మార్పులు అయితే చేయబోతున్నారట. అంటే ప్రభుత్వం తన నిధులు మొత్తాన్ని పెంచబోతున్నట్లు, రైతులకు వాయిదాలు పెరిగే అవకాశాలు అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ఏదైతే ఉందో ఇప్పుడు 22వ విడతకు సంబంధించి ఎదురు చూసిన వారందరికీ. సో ఇక 2025లో కురిసిన భారీ వర్షాలు అనేక రాష్ట్రాల్లో పంట నష్టం వాటిల్ని కాబట్టి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ కొన్ని రాష్ట్రాలు 21వ విడత ముందుగానే రిలీజ్ చేశారు. ఇప్పుడు 22వ విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఈసారి ముఖ్యంగా అంటే రాబోయే బడ్జెట్లో బిజీగా అయితే ఉంది వ్యవసాయ శాఖ మంత్రి. ఇక ముఖ్యంగా అందువల్ల ఫిబ్రవరి 1, 2026కు ముందే 22వ విడత విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. కానీ తక్కువ మొత్తానికి ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా 2,000 రూపాయల ప్లేస్లో 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయలు ఇక ఎకరానికి ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లాల్లో కోరారడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే సుమారుగా కరీంనగర్, రాజన్న జిల్లా, హుజురాబాద్, ఖమ్మం, సూర్యాపేట నగర జిల్లాల్లో వచ్చేసి నర్రాపేట జిల్లాల్లో సుమారు 25 నుంచి 30% వరకు యూరియా కొరత ఉందని చెప్పేసి వాటిని వెంటనే ప్రభుత్వం భర్తీ చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అయితే సెకండ్ సారి చేసుకునే వారికి ఓటీపీ కూడా రావడం లేదని అంటున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక ధరణికి సంబంధించి ఏదైతే ఉందో ఇక ముఖ్యంగా ధరణిలో ఆ ఎడిట్ ఆప్షన్ ఎవరి కోసం కేటగిరీ మార్చిన ప్రభుత్వ ఖజానాకు 1,000 కోట్లు గండి కొట్టారంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మనకు ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటన్న దానిపైన మరొక 2-3 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందన్నమాట. ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.